ఆలూ పరాటాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. ముందుగా ఒక బౌల్ నిండా గోధుమ పిండిని తీసుకుంటున్నా. ఈ పిండి జల్లెడలో వేసుకొని పిండి అంతా జల్లించాలి. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని పిండిని ఆయిల్ను రెండు కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అంటే మోయిన చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చిన్నగా కలుపుకోవాలి. పిండిలో ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా మాత్రమే పోసుకోవాలి. పిండిలో ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మసలుతూ గట్టిగా లేకుండా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. పిండిని ఇలా పిరికిడి బిగించి పిరికిడితో ప్రెషర్ ఇస్తూ కలుపుకోవడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల ఆలూ పరాటాలు మెత్తగా వస్తాయి. ఆలూ పరాటా కానీ ఇంకేదైనా స్టఫింగ్ పరాటా అయినా చేసుకునేటప్పుడు గోధుమ పిండిని ముందుగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా కలిపి పెట్టుకున్న పిండిని వాడటం వల్ల పరాటాలు మెత్తగా వస్తాయి. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిండిని కలుపుకోవటం అయిపోయింది. పిండిని పక్కన పెడదాం. ఆలూ స్టఫింగ్ను తయారు చేద్దాం. ముందుగా ఇక్కడ బంగాళదుంపలు నేను కడిగి కుక్కర్లో తీసుకుంటున్నా. ఇవి బాయిల్ చేసుకోవాలి. బంగాళదుంపలు బాయిల్ కావడానికి 3 నుంచి 4 విజిల్స్ అయితే అవసరము. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం కొరియాండర్ను కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకున్న. ఆలూ స్టఫింగ్ కోసం మసాలాను తయారు చేద్దాం. ముందుగా గ్యాస్ పైన ఒక బాండిని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర, తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు ఆప్షనల్, కానీ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని బంగాళదుంపల మ్యాషర్తో అంతా మ్యాష్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపలను చిన్న వంటలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ ఆలూ పరాటా కోసం ఆలూ స్టఫింగ్ను ఇలా గ్యాస్ పైన కొద్దిగా ఫ్రై చేసుకోవడం వల్ల ఆలూ స్టఫింగు మెత్తగా ఉంటుంది. ఆలూ పరాటాలు చాలా బాగా వస్తాయి. పరాటాలు చేసేటప్పుడు మసాలా బయటికి రాకుండా సాఫ్ట్గా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న ఆలూ మసాలాలో కావాలంటే కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న స్పూను గరం మసాలా, తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత ఆలూ పరాటాను ప్రిపేర్ చేద్దాం. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా బాల్స్ షేప్లో తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ షేప్ ఇచ్చుకుంటూ పిండిని ఇలా చిన్నగా ఒత్తుకుంటూ రావాలి. ఇలా తయారు చేసుకున్న పిండి బౌల్లో ఆలూ స్టఫింగ్ను పెట్టుకొని చిన్నగా ఆలూ స్టఫింగ్ని ప్రెషర్ ఇస్తూ లోపలికి ఒత్తుకుంటూ పిండిని బొటన వేలితో పైకి తెచ్చుకుంటూ తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆలూ స్టఫింగ్ను నింపుకోవాలి. తర్వాత మిగిలిపోయిన
ఎక్కువగా ఉన్న గోధుమ పిండిని చిన్న చిన్నగా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం స్టఫింగ్ను పిండితో సహా రౌండ్గా చేసుకొని బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆలూ స్టఫింగ్ బాల్ను ఉత్తి పిండిలో ఒకసారి అద్దుకొని పరాటా కోసం దుద్దుకోవాలి. ఇక్కడ పరాటాను రొట్టెల కర్రతో అవసరం లేకుండానే పరాటాను చిన్న చిన్నగా దుద్ది తయారు చేస్తున్నా. ఆలూ పరాటా కోసం చేసుకున్న గోధుమ పిండిని ఆలూ స్టఫింగ్ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినాయి కాబట్టి రొట్టెల కర్ర అవసరం లేకుండానే ఆలూ స్టఫింగ్ బయటికి రాకుండా పరాటా పగిలిపోకుండా కరెక్ట్గా పరాటా తయారైంది. లాస్ట్న కొద్దిగా రొట్టెల కర్రతో అలా దుద్దుకొని పెనం మీద వేసుకోవాలి. ఈ పరాటాలు చాలా లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా బాగా కరెక్ట్గా వచ్చాయి. అలాగే ఇంకొక పరాటాను కూడా తయారు చేద్దాం. గోధుమ పిండిని బౌల్ షేప్లో చేసుకొని అందులో స్టఫింగ్ నింపుకొని ఇప్పుడు స్టఫింగ్ను నేను స్పూన్తోనే ప్రెషర్ ఇస్తూ ఆలూ స్టఫింగ్ను ఎలా నింపుకోవాలో చూపిస్తాను. ఈ ఆలూ స్టఫింగ్ను నింపేటప్పుడు స్పూన్తో చిన్న చిన్నగా ప్రెషర్ ఇస్తూ ఆర్ స్టఫింగ్ కూడా ఎక్కువనే నింపుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఆలూ స్టఫ్ను నింపుకుంటూ గోధుమ పిండిని చిన్న చిన్నగా పైకి ఒత్తుకుంటూ తీసుకురావాలి. ఎక్కువగా వచ్చిన గోధుమ పిండిని పక్కకు తీసుకొని బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ బాల్ను ఉత్తి పిండిలో అద్దుకొని రొట్టెల కర్రతో పరాటాలాగా దుద్దుకోవాలి. రొట్టెల కర్రతో దుద్దేటప్పుడు ఈ ఆలూ పరాటా రోల్ తిరుగుతూ పరాటా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఆలూ పరాటాను పెనం మీద వేసుకొని కాల్చుకుందాం. గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత దుద్దుకున్న ఆలూ పరాటాను వేసుకొని పెనం వైపు ఉన్న ఆలూ పరాటాను కొద్దిగా దూరగా కాలనివ్వాలి. తర్వాత ఆలూ పరాటాను తిప్పుకోవాలి. ఒక స్పూను నెయ్యి వేసుకొని కాలిన వైపు పరాటాకు అంతా దుద్దుకోవాలి. ఆ తర్వాత పరాటాను తిప్పుకోవాలి. ఇప్పుడు పరాటాకు ఇంకొక వైపు కూడా ఒక స్పూను నెయ్యి వేసుకొని అంతా దుద్దుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిని కొద్దిగానే వాడుతున్నాను. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత పరాటాను మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా పరాటాను దొరగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. ఎక్కువగా మసాలాలు నింపుకొని మెత్తగా ఆలూ పరాటాలు తయారైనవి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ ఆలూ పరాటాలకు ఆలూ స్టఫింగ్ బయటికి కూడా రాలేదు, ఆలూ స్టఫింగ్ ఎక్కువగా కూడా నింపినాం. ఎంతో టేస్టీ అయిన ఆలూ పరాటాలు తయారైనవి. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.